ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల వైఎస్ జగన్పై గత 2 రోజులుగా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోందామె. ముఖ్యంగా వైఎస్ జగన్ వంటి అన్న ఉండడం అనేది కళంకితమని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది దీనిపై స్పందిస్తున్నారు. పెద్ద ఎత్తున అసలు ఏం జరిగింది గతంలో అనేది పెద్ద ఎత్తున వివరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడేందుకు విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు విజయవాడకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ రెహానా గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం వినే ఉంటారు, గత 2 రోజుల నుంచి మళ్ళీ ఒక్కసారిగా వైఎస్ షర్మిల వచ్చి తన సొంత అన్న జగన్పై పెద్ద ఎత్తున ఆమె విమర్శలు ఎక్కుపెడుతోంది. ముఖ్యంగా జగన్ వంటి సోదరుడు ఉండడం అనేది ఒక కళంకితం అంటూ తీవ్రంగా అభియోగాలు మోపుతున్న పరిస్థితి. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? నిజమే సార్. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఇరుకున పడుతుందో, ఎప్పుడైతే వాళ్ళకి మాట్లాడే అర్హత కోల్పోతారో, ప్రజలకి ఏదైనా విషయం గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మొహం చాటే పరిస్థితుల్లోకి వెళతారో, అప్పుడు మన షర్మిల గారిని, సునీత గారిని ఉపయోగించడం అనేది, వీళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల్లాగా అవడం అనేది నిజంగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిగా చాలా చింతిస్తున్నాం సార్ మేమంతా కూడా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలుగా, దానికన్నా ఎక్కువగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా మేమందరం కూడా ఆమెని ఎంతో అభిమానించాము. ఎప్పుడైతే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రతిష్టకి మరి దారుణంగా రాజకీయ ప్రతిష్టని కిందకి దిగజార్చాలి అని ప్రత్యర్థులతో చేతులు కలిపి ఎప్పుడైతే ఆవిడ పావులు కదుపుతున్నారో, అప్పుడే మరి ఆవిడ మీద ఉన్న అభిమానం అంతా కూడా ఒక పేకల మేడలాగా కిందకి పడిపోవడం అనేది జరిగింది. మరి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న పాలిటిక్స్ డైవర్షన్ కి మరొకసారి ప్రూవ్ అయింది ప్రజలకి. ఎందుకంటే లడ్డు కల్తీ విషయంలో హెరిటేజ్ వెనకాల ఉండడం, అలాగే మరి పుట్ట మహేష్ గారి డ్రగ్స్ వ్యవహారం బయటపడటం, అలాగే బిఆర్ నాయుడు గారి రాసలీలల వ్యవహారం బయటపడటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఓపెన్ గా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర చంద్రబాబు గారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. కాబట్టి వెంటనే పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి. ఈ విషయాల నుంచి ఒక హాట్ పాలిటిక్స్ తీసుకురావాలి అంటే వెంటనే మళ్ళీ షర్మిల గారు గుర్తొస్తా ఉంటారు. నిజంగా చూస్తా ఉంటే షర్మిల గారిని ఈ రోజు మేమందరం కూడా ఒక వైఎస్ఆర్సీపీ అభిమానిగా కాకుండా ఒక తోటి మహిళగా అడుగుతా ఉన్నానండి షర్మిల గారిని. అమ్మా, మీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటి ప్రాబ్లం? ఆర్టీఐ అయితే మీకు 2009లోనే మరి మీ నాన్నగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కన్నా ఎక్కువ వాటా మీకు పంచి ఇవ్వడం అనేది జరిగింది. యాక్చువల్ గా మేము ఇట్లాంటి ఈ అంత పెద్ద ఉన్నత కుటుంబం గురించి, ఆ వివాదాల గురించి పలు రకాలుగా పలు అభ్యర్థులు మాట్లాడుతూ ఉండే పరిస్థితికి మీరు మీ కుటుంబాన్ని తీసుకొచ్చారు అంటే నిజంగా ఈ రోజు మీరు తల దించుకోవాల్సిన అవసరం ఉండింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రతిష్ట, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో సీఎం గా ఎంతో మన్ననలు పొందారు. మిగతా రాష్ట్రాలే, ఈ రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాలే కానివ్వండి, మిగతా దేశంలోనే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్న సందర్భంలో ఒక సొంత చెల్లిగా ఉండి మీరు ఈ పాత్ర అనేది ఎలా పోషిస్తున్నారు అనేది నిజంగా మీరు సిగ్గు చేయటండి. ఆస్తిలో మీకు రావాల్సిన వాటా మొత్తం రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చింది. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అభ్యంతరం కూడా మీకు వ్యక్తపరచలేదు. ఆయన స్వార్జితంలో మీరు ఇంకా వాటాలు అడుగుతా ఉన్నారు. అయినా అప్పటికి కూడా ఆయన స్వార్జితంలో కూడా మీకు ఇప్పటి వరకు 236 కోట్లు, ఏది ఈ 16 సంవత్సరాల్లో నాకు తెలిసి ఈ 3 సంవత్సరాల్లోనే వివాదం అనేది ఉండింది. ఆ 3 సంవత్సరాల క్రితం వరకు అంటే 2023 వరకు కూడా 236 కోట్లు మీకు అన్నా నాకు ఈ సాయం కావాలి, అన్నా నాకు ఈ అవసరం ఉందని మీరు ఎప్పుడు నోరు తెరిచి అడిగితే అప్పుడు మీకు అకౌంట్ లో వేస్తా ఉన్నారు. ఇది నేనో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ వాళ్ళు చెప్పేది కాదండి. మీరు ఎన్నికల నామినేషన్ లో పొందుపరిచిన వివరాలలో క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ లో బ్యాంకు చెక్కుల రూపంలో అప్పుడు 10 కోట్లు, అప్పుడు 20 కోట్లు, అప్పుడు 30 కోట్లు, 236 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి వైట్ మనీ రూపంలో మీకు అందజేయడం జరిగింది ఆయన స్వార్జితంలో. ఇంకా మీకు ఏం కావాలండి? అసలు ఒక రకంగా అయితే ఆడబిడ్డకి ఒక అంటే ఏదైతే భారతమ్మ గారు ఉన్నారో ఆవిడ కూడా అబ్జెక్షన్ పెడతారు. మన రాష్ట్ర మామూలుగా మనం మాట్లాడుకునే ఇది చూస్తే
మగబిడ్డకి ఆడబిడ్డకి సమానంగా కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తే భారతమ్మ గారు అబ్జెక్షన్ పెట్టాలి. కానీ ఆ విషయంలో కూడా ఆవిడ ఎంతో ఉన్నతంగా బిహేవ్ చేశారు. ఆవిడ మీద కూడా ఈ రోజు మీరు ఒక సాటి మహిళ అని కూడా చూడకుండా ఆవిడని కూడా మీరు రోడ్ల మీదకి లాగే పరిస్థితి చేస్తా ఉన్నారు. నిజంగా మీ మీద ఉన్న అభిమానంలో ఇంత కూడా మీరు భద్రపరచుకోలేదండి. మీరు కరెక్ట్ గా రాజకీయాలు నేను మాట్లాడితే నేను వైఎస్ఆర్ కుమార్తెని, నేను వైఎస్ఆర్ వారసురాల్ని, నేను ఆయన భావాలను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్తున్నారే తప్ప మీ బిహేవియర్ లో ఈ రోజు వరకు కూడా మీరు చెప్పిన వారసురాల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాల్ని అనే ఒక్క మాటకు కూడా మీరు ప్రూవ్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు. మొత్తం వ్యవహారం వెనక అసలు కుట్ర ఏమైనా ఉందా? ఇది ఏ వ్యక్తుల ప్రమేయం ఉంది? లేకపోతే షర్మిల తనంతట తానే మాట్లాడుతున్నారా, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ప్రోద్బలం ఉందా అంటే మీరేం చెప్తారు? తప్పకుండా సార్. ఇప్పుడు ఆస్తుల వ్యవహారం పక్కన పెడితే ఏదైతే సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఈ ఒక సిచ్యువేషన్ మీతో పంచుకోదలుచుకున్నాను సార్. సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జగన్ గారి ప్రాపర్టీ, దాంట్లో విజయమ్మ గారికి జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్స్ తో అటాచ్ అయ్యి ఉంది. సో దానిని షేర్స్ మార్చడం కానీ దాని గురించి ఏదైనా నోటీసులు వేయడం కానీ జగన్ గారి బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ విషయం షర్మిల గారికి క్లియర్ కట్ గా తెలిసి కూడా ఆ షేర్స్ ని అక్రమంగా పేరు మార్చడం అనేది చేశారు షర్మిల గారు. దీని వెనక అనిల్ గారు ప్రోత్సాహం ఉంది, అలాగే మరి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం ఉంది. ఇలా ఆయన బెయిల్ ని క్యాన్సిల్ చేసేసి ఆయన రాజకీయంగా మరి ప్రజలకి దూరం చేయాలని, ఆయన రాజకీయ చరిత్రని అంతం చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి కూటమి ప్రభుత్వం, అలాగే మరి ఆయన భర్త అనిల్ గారు కూడా దీని వెనకాల ఉన్నారు అనైతే మరి ఒక వార్త విశిష్టంగా జరుగుతా ఉన్నదండి. ప్రజల్లో అయితే వినిపిస్తున్న వార్త. అయితే అప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి నేషనల్ కంపెనీ లాని జగన్మోహన్ రెడ్డి గారు అప్రోచ్ అవ్వడంతో ఆ కేసు అక్కడితో షర్మిల గారు ఓడిపోవడం జరిగిందండి. అయితే షర్మిల గారిని ఒకటే అడుగుతున్నానండి, చంద్రబాబు గారిని నమ్ముకున్న ఏ ఒక్కరు ఈ రాష్ట్రంలో బాగుపడినట్టు చరిత్రలో లేదు. చంద్రబాబు గారు సొంత మామ కుటుంబాన్ని ఇంతవరకు ఆయన న్యాయం చేయలేకపోయారు. ప్రతిసారి ఎలక్షన్స్ కి ఉపయోగించుకున్నారే తప్ప ఆయన ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి ఇంతవరకు ఒక గుర్తింపు అనేది పార్టీ ద్వారా ఆయన ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా. అలాగే 3 సార్లుగా ఆయన్ని గెలిపించారు. ఇది 4వ సారి. 4 సార్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని గెలిపించారు. ఆయన్ని నమ్మిన ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే ఆయన మోసం చేశారు. ఆయన ఇంతవరకు న్యాయం చేయలేకపోయారు. సొంత వాళ్ళకే న్యాయం చేయలేకపోయారు. జీవితకాలం అంతా ఒక ప్రత్యర్థి వ్యతిరేకించే, ద్వేషించే ప్రత్యర్థి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మీరు ఏ విధంగా ఆయన్ని నమ్మారమ్మా? ఆయన మీకు ఏ విధంగా న్యాయం చేస్తారని ఇప్పుడు ఆయన పంచన చేరి ఆయన మౌత్ పీస్ గా మీరు తయారయ్యారు. నిజంగా మేమందరం కూడా సిగ్గుచేట్తో తలదించుకుంటా ఉన్నాం. ఈ రోజు మేము ఎంతో ప్రాణానికి ప్రాణంగా అభిమానించే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు మీరు అని చెప్పుకోవడానికి నిజంగా మేమందరం కూడా తలదించుకుంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలనకి నాలాంటి ఏమీ ఆశించని ఎంతో మంది లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. మీలాంటి దుష్ట శక్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో మేమందరం కూడా గోడగా నిలుస్తాము. ఇట్లాంటి ఈ దుష్ప్రచారాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకి ఎటువంటి క్రాక్ కూడా తగలకుండా మేము అడ్డుంటాం. కాబట్టి మీరు ఇదే కాదండి, ఇంకెన్ని నాటకాలు వేసినా సరే, ఇంకెన్ని ప్రత్యర్థులతో కలిసి చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలని చూస్తే అంతకు మించి మీరు నాశనం అవుతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి హాని మీ నుండి కలగదు. దానికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులందరం జగన్ అనుకుంటాము తోడుగా. అలాగే మీరు ఏదైతే ఈ ప్లాన్లన్నీ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు మీరు వేసే ప్రతిదీ కూడా మీ కోర్టుకు సంబంధించింది అయితే కానివ్వండి, అలాగే మరి మీ ఆస్తులకు సంబంధించింది అయితే గాని, మీరు వేసే ప్రతి పిటిషన్, ప్రతి నోటీసు తెల్లారితే ఈటీవీలో, అలాగే తెల్లారితే ఆంధ్రజ్యోతి పత్రికల్లో
TV5 ఏబిఎన్ న్యూస్ లో వీటిలన్నిట్లో ఎలా వస్తుంది అండి? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చిన్న వివాదం ఇంట్లో జరిగితే అది తెల్లారి పట్టికల్లా ఈటీవీలోను, ఆంధ్రప్రదేశ్ లో ఏబిఎన్ లోను, ఆంధ్రజ్యోతి పత్రికల్లోను ఎలా వస్తుందండి? జగన్మోహన్ రెడ్డి గారు అయితే పంపించరు కదా. కాబట్టి దీని ద్వారా క్లియర్ గా తెలుస్తుంది మీరు కూటమి ప్రభుత్వం మనిషి అయిపోయారు. మీకు వాళ్ళకి సత్సంబంధాలు చాలా క్లియర్ గా జరుగుతున్నాయి. దీని వల్ల మీరే నాశనం అవుతారు. మీ రాజకీయ భవిష్యత్తుకి మీరే ఆర్జ్యం పోసుకున్నారండి. మీకు భవిష్యత్తు ఏదన్నా ఉండాలి, మంచి భవిష్యత్తు మీకు రాజకీయంగా కానీ మీకు పర్సనల్ గా కానీ మంచి భవిష్యత్తు ఉండాలి అంటే కేవలం మీరు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటేనే అవుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉండి మీరు ఏమీ సాధించలేరు. కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిమానం కూడా మీరు సాధించలేరు. ఇంకా మీ రాజకీయ జీవితం ఎలా సాధిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఉండి మీరు? కాబట్టి ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా మీ జగన్మోహన్ రెడ్డి గారి అన్న తప్పైపోయింది, నేను నీ దగ్గరకు వస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీకు స్వాగతం పలుకుతారండి. మీరు ఇన్ని క్రియలు చేస్తా ఉన్నా సొంత అన్నని జైలుకు పంపించాలి, బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలి అనే దుష్టమైన క్రియ చేపట్టడానికి మీరు పన్నాగం వేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పన్నెత్తి మాట ప్రెస్ లో కానీ వేరే వాళ్ళతో డిస్కషన్ లో కానీ మీ పేరు కూడా ఎత్తలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఔన్నత్వం. మీరు సొంత చెల్లె ఉండి ఆయన ఒక్క లక్షణం కూడా మీరు పుణికిపుచ్చుకోవడం అనేది మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దౌర్భాగ్యం లాగా అనుకుంటున్నాం. అయితే ఇక్కడ తల్లి విజయమ్మను ఆమె ఒత్తిడి తీసుకొస్తుంది లేదా బెదిరిస్తుందనే ఒక టాక్ అయితే గత 2-3 రోజుల నుంచి ఒక చక్కర్లు కొడుతుంది. ఇదేమైనా మీకు తెలుసా? దీనికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? అవును సార్, ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు అనేది 40 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీగా చెప్పుకుంటాం. కానీ ఆయన ఏది మంచి రూపంలో ఎప్పుడు కూడా ఎవరికి ఇచ్చింది లేదు. మరి ఆయన కుట్ర షర్మిల గారు అమలు పరుస్తున్నారు కాబట్టి ఏ ఒక్క ఆప్షన్ వదలరావిడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలి, రాజకీయంగా పర్సనల్ గాని ఏ ఒక్క ఆప్షన్ వదలరు. రాజకీయంగా చేస్తా ఉన్నారు కానీ ప్రజలెవరు మేము నమ్మట్లేదు. కాబట్టి ఇంకో మెయిన్ ఆప్షన్ ఏంటంటే విజయమ్మ గారు. ఆవిడ తల్లిగా ఉన్నారు కాబట్టి ఆవిడ ద్వారా ఉపయోగించి ఆవిడ్ని బ్లాక్ మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి నాశనం చేయాలని చెప్పి ఆవిడ తల్లిని కూడా ఉపయోగించే ఇదికి మారిపోయారంటే ఒక కూతురుగా ఫెయిల్ అయ్యారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఫెయిల్ అయ్యారు, ఒక చెల్లిగా ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు కన్న తల్లికి కూతురుగా కూడా ఫెయిల్ అయ్యే విధంగా ఉన్నారు. ఏ తల్లైనా కూతురు ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే మరి ఏ తల్లైనా కరిగిపోకుండా ఎలా ఉంటారండి? కాబట్టి ఆ లాస్ట్ గా ఉన్న మిగిలిన అస్త్రం విజయమ్మ గారిని కూడా వాడటంలో ఆవిడ సంకోచించడం లేదని క్లియర్ కట్ గా తెలుస్తుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నారు. వైఎస్ జగన్ కూడా చాలాసార్లు కలిసే ఉంటారు. సో ముఖ్యంగా సోదరీమణుల పట్ల, ముఖ్యంగా అక్క చెల్లెల పట్ల వైఎస్ జగన్ ఏ విధంగా ఉంటారు, ఎలాంటి ఆప్యాయత చూపిస్తారంటే మీరేం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ అన్నా చెల్లెల బంధం గురించి వచ్చినటువంటి ఆరోపణలు కాబట్టి అడగాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కనిపించినా సరే ఒక్కసారి మాత్రమే ఆయనకి మనం ఎవరో పేరు చెప్తే చాలండి, రెండోసారి ఆయనే గుర్తుపెట్టి ఇప్పుడు నా పేరు రిహానా, ఎక్కడ కనిపించినా సరే అమ్మా రిహానమ్మా బాగున్నావా అనే ఎంతో చిరునవ్వుతో పలకరిస్తారు. ఆ ఒక్క పిలుపు కోసం మేము ఎంత పోరాటమైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కోసం సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెల్ని ఎలా చూసుకున్నారు అనేది గత 5 ఏళ్లలో మనం కళ్ళారా కూడా చూసాము. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు సీఎం అయిన ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన అందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ 5 సంవత్సరాల్లో మహిళలు మహారాణులుగా అయ్యారు. ఏదైనా సరే, ఇప్పుడు ఏ పథకాలైనా సరే ఇంటికి ఇచ్చినప్పుడు మన మహిళ పేరు పెట్టడమే కానివ్వండి, పిల్లల చదువుల కోసం అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతిదీ మహిళకి ఇవ్వటం, చేయూత కానీ, ఆసరా కానీ ప్రతిదీ మహిళకి ఇవ్వటం, మహిళల్ని ఎంతో ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది ఇంకో విషయం, దిశ యాప్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా జరిగిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని రక్షించండి, మాకు న్యాయం చేయండి అని రోడ్ల మీద ధర్నాలు చేసే సిట్యువేషన్ లో తన ఆడబిడ్డలు ఉండకూడదు అని
దిశ యాప్ ని కనిపెట్టి ఏదన్నా ప్రమాదం జరిగేటప్పుడు మనం ఫోన్ జస్ట్ షేక్ చేస్తే చాలు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులు విత్ ఇన్ 5 minutes 2 minutes లో వచ్చి కాపాడిన కేసులు 18,000కు పైగా ఉన్నాయి. అంటే జరిగిన తర్వాత ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి విలిపించకూడదు, జరగక ముందే ప్రమాదాన్ని ఆపాలి అన్నంత దూరదృష్టిలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ ని పెట్టడమే కాకుండా అమలు కూడా చేశారు. కనీసం ఇంట్లో మన అన్నో తండ్రి కూడా మనకి ప్రతి నిమిషం మనకు తోడుగా ఉండడండి, కానీ సీఎం గా ఉండి దిశ యాప్ ని కనిపెట్టి ప్రతి నిమిషం ఆడబిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఆడపిల్లల మీద సోదరుల మీద ఎంత ప్రేమ లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతి ఆడబిడ్డ గురించి ఆలోచించి ఇన్ని సక్సెస్ స్టెప్స్ ని తీసుకున్నారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల్ని కాదండి, మమ్మల్ని అందరినీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సోదరులందరినీ కూడా అక్కచెల్లెములుగా భావించి ఎన్నో పథకాలు చేశారు. అలాగే మా రక్షణ గురించి కూడా ఆయన కేర్ తీసుకున్నారు. ఈ రోజు బయట తిరిగే పరిస్థితులు అయితే లేవండి. కేవలం కూటమి నాయకుడు వాళ్ళ చేతుల్లోనే ఎంతో మంది ఆడపిల్లలు, మైనర్ బాలికలు బలైపోతా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము చాలా సేఫ్ గా ఫీల్ అయ్యాము. మరి ఇక్కడ వైఎస్ షర్మిల ప్రధానంగా చేసినటువంటి వ్యాఖ్యలో మరో కామెంట్ ఏంటంటే, వైఎస్ జగన్ వంటి సోదరుడు శత్రువులకు కూడా ఉండకూడదు అని కూడా ఆమె కామెంట్ చేశారు. అవునండి, ఎందుకంటే ఆవిడ కామెంట్ చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో మామూలుగా సాధారణ ఒక కుటుంబం తీసుకుంటే ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగా తల్లిదండ్రులు పంచుతా ఉంటే ఆస్తులు, ఏ ఒక్క అన్న కూడా కామ్గా ఉండరండి. కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఈ రోజు మనం ఫ్యామిలీ కోర్ట్స్ కి వెళ్తే సగం ఆస్తి తగాదాలు అయ్యే ఉంటాయి. ఆడపిల్లకి పెళ్లి చేసి లాంఛనాలతో శుభ్రంగా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు 1,00,000 అయితే 1,00,000, 10 లక్షలు ఒక స్తోమత, 1,00,00,000 రూపాయల స్తోమతకు తగ్గట్టు పెళ్లి చేసి పంపిస్తారు. బాధ్యత అక్కడి వరకు ఆడపిల్లది అయిపోతుంది. అయితే మళ్ళీ తర్వాత ఆస్తుల్లో ఇవ్వడం అనేది చాలా కొంతమంది చేస్తారు. కానీ వైఎస్ఆర్ గారు కొడుకు కన్నా కూతురికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో ఆస్తులు ఒకసారి వివరంగా వెళ్తే డీటెయిల్స్ చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళ సొంత ఆస్తులు అనేది ఇప్పుడు మనం ప్రస్తావించుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే వాటాల్లో కొడుకు కన్నా ఎక్కువ వాటా కూతురికి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి ఓకే చేశారే తప్ప ఆయన పన్నెత్తి అలా చేయకూడదు అని చెప్పి ఆయన ఎదురు తిరగలేదండి. అందుకు ఇప్పుడు ఆవిడికి కారంగా కనిపిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ఆవిడికి తీపిగా కనిపిస్తా ఉన్నారు. అలాగే ఆయన స్వార్జితంలో కూడా ఆవిడ ఎప్పుడు అడిగితే అప్పుడు అన్నగా సహాయం చేసే అన్న ఉన్నారు కాబట్టి ఈ ఆవిడికి మాత్రమే కారంగా కనిపిస్తా ఉన్నారు. మరి ఎందుకు అనేది, ఒకవేళ అధికారమే కావాలా లేకపోతే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తి కూడా మొత్తం కావాలా అనేది మరి ఆవిడ ఆలోచనకే వదిలేస్తా ఉన్నాము. అయితే ఆవిడ చెప్పడం కాదండి, ఈ రోజు మేమందరం చెప్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి సోదరి ఎలా ఉన్నారు, ఇటువంటి సోదరి ఎలా పుట్టింది అనేది మేమందరం కూడా చింతిస్తున్నాము. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలిగా ఉండే అర్హతే లేనటువంటి మనిషి అండి. సో ఓవరాల్ గా ఈ విషయాన్ని బయట ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు. గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక సాధారణ మహిళలు ఈ విషయంపై ఎలా స్పందిస్తున్నారు, ఏమంటున్నారంటే మీరేం చెప్తారు? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. అవును, ఇప్పుడు సాధారణ మహిళగా మేమైతే ఒకటి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాకు క్లియర్ గా ఒక విషయం కనిపిస్తుంది. మరి షర్మిల గారికి ఎందుకు క్లియర్ గా కనిపించట్లేదు అనేది మాకు అర్థం కాని విషయం. అదేంటంటే పిసిసి అధ్యక్షురాలుగా మరి కాంగ్రెస్ అంత పెద్ద పదవి ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ కి సంబంధించి వాళ్ళ పార్టీ భావాలను బలోపేతం చేసే విధంగా ఆవిడ ఎప్పుడు ఏమి ముందుకెళ్ళలా. సరే, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, ఓకే. ఆవిడ ఎన్నో ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, రకరకాల విషయాల గురించి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. అప్పుడు ఈ ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, టీవీ5 కానీ అప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ ప్రెస్ మీట్లను కవర్ చేయరు, హైలైట్ చేయరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన మీద అవాకులు చవాకులు పేల్తారో అప్పుడు మాత్రం టీవీ5లో కథనాలు, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ నడుస్తా ఉంటాయి. ఈటీవీ, ఆంధ్రజ్యోతి పేపర్ లో మెయిన్ లో హెడ్ లైన్స్ ఇంత పెద్ద ఫోటో ఒకటేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ చేస్తున్న అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటారు. అంటే మిమ్మల్ని ఒక పావుగా ఎలా వాడుకుంటున్నారు అనేది ఒక సాధారణ మహిళగా మేము చూడగలుగుతున్నాము. మరి మీరు చూడలేనంత పట్టి మీకు ఎలా కట్టారు అనేది మాకు అర్థం కాని విషయం అండి. షర్మిల గారు కనీసం ఇప్పటికైనా
మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా నన్ను క్షమించు అని వస్తే ఎంతో పెద్ద మనసుతో మీరు మిమ్మల్ని దగ్గరకు తీసుకుని మీకు ఒక మంచి రాజకీయ భవిష్యత్తుని, ఒక మంచి కుటుంబ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. అదే తప్ప మీరు ఇదే విధంగా కంటిన్యూ అయితే మీకు కనీసం ఒక అభిమాని కూడా మిగలడండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.